Hello. Good morning, Andy. Good morning, Andy. Very good morning. So last classes ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. మీరా? Yeah, clear and practice చేసాం. Yeah. Very good. So today we are going to discuss about Tally Prime 3.0.1 లో వచ్చిన ఫీచర్స్ ఏంటో మనం డిస్కషన్ చేద్దాం. సో ప్రీవియస్ మనకి 2.1 వరకు ఉన్న ఫీచర్స్ తర్వాత 3.0.1లో వచ్చిన ఫీచర్స్కి డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి. ఓకే, పీడిఎఫ్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనబడుతుందా? చూడండి, మనకి టాలీ ప్రైమ్ 3.0లో వచ్చిన ఫీచర్స్: బ్రాంచ్ అకౌంటింగ్, మల్టిపుల్ జిఎస్టీ ఇన్ వన్ టాలీ కంపెనీ. అంటే కంపెనీ ఒకటే ఉంటుంది, మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ కడపలో ఉంది, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఇక్కడ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సింగిల్ కంపెనీలోనే 3 రిజిస్ట్రేషన్స్ కంపెనీ యొక్క డేటాను మెయింటైన్ చేసే కెపాసిటీ మనకి బ్రాంచ్ అకౌంటింగ్లో ఇచ్చారు. మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ని చేయొచ్చు. ఆ మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్లో అంటే 4 జిఎస్టీ నెంబర్స్ 4 కంపెనీస్లో ఒకే కంపెనీ కింద చేస్తాం. సో మనకి ఏ బ్రాంచ్ యాక్టివ్లో పెట్టుకోవాలంటే ఆ బ్రాంచ్ యాక్టివ్లో పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే ఇన్యాక్టివ్లోకి మార్చుకోవచ్చు పర్టికులర్ డేట్ ఇచ్చి. దాన్నే మనం మల్టిపుల్ బ్రాంచ్ అకౌంటింగ్ అంటాం. మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఆర్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ ఆప్షన్స్. తర్వాత మనకి కంపెనీ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, సింగిల్ ట్యాక్స్ ఉంటాయి. లెడ్జర్ లెవెల్లో ఇవ్వచ్చు, స్టాక్ లెవెల్లో ఇవ్వచ్చు. ఈ 3 లెవెల్లో మనము హెచ్ఎస్ఆర్ నెంబర్ మాడిఫికేషన్ చేసుకోవచ్చు, తర్వాత ట్యాక్స్ కూడా ఇవ్వచ్చు. ఆ ఫెసిలిటీ కూడా దీంట్లో ఉంది మనకి. సో ఎగ్జాంపుల్ చూడండి, టాలీ ప్రైమ్ 2.1 వరకు చూసుకుంటే లోకేష్ మర్చెంట్స్ సింగిల్ జిఎస్టీ నెంబర్. అదే టాలీ ప్రైమ్ 3.0లోకి వస్తే లోకేష్ ఇన్ఫోటెక్ సెంటర్ మల్టిపుల్ జిఎస్టీ నెంబర్స్. ఆంధ్రప్రదేశ్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరు ఉంది. 3 కంపెనీలు ఒకే కంపెనీ కింద మెయింటైన్ చేయొచ్చు, సపరేట్గా ఇండివిజువల్గా. ఆ ఫీచర్స్ దీనిలో ఇచ్చారు. తర్వాత మల్టిపుల్ ఓచర్ నెంబర్ సిరీస్, రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్, డిఫాల్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్, యూజ్ కామన్ ఓచర్ నెంబర్. సో బిఫోర్ మనకి 2.1లో ఇప్పుడు ఒక సేల్స్ బిల్స్ ఒక 10 పోస్ట్ చేశారనుకోండి, ఆ 10లో మీరు 5వ బిల్లు డిలీట్ చేస్తే 6వ బిల్లు 5కి వస్తుంది, అంటే నెంబర్ జంప్ అయింది. కానీ మనకి టాలీ ప్రైమ్ 3.0 వచ్చిన తర్వాత నువ్వు 5వ నెంబర్ డిలీట్ చేసినా 7వ నెంబర్ డిలీట్ చేసినా మిగతా నెంబర్లు జంప్ అవ్వవు. ఆ నెంబర్లలో ఆ నెంబర్లలో ఉంటాయి, జంప్ అవ్వకుండా. దానికి మనం రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ పెట్టుకోవాలి. ఓకే, తర్వాత డిఫాల్ట్ రిజిస్ట్రేషన్స్. నువ్వు మల్టిపుల్ బ్రాంచ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు, సో డిఫాల్ట్ ఒక కంపెనీ పెట్టామంటే నువ్వు కర్ణాటక కంపెనీలో ఎంట్రీస్ పాస్ చేసినా, తెలంగాణ కంపెనీలో ఎంట్రీస్ పాస్ చేసినా ఆంధ్రప్రదేశ్లో వచ్చి నిలబడుతుంది కర్సర్. దాన్ని డిఫాల్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ అని చెప్తాం. యూజ్ కామన్ ఓచర్ నెంబర్, ఇక్కడ వచ్చేసి మనకి ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ డీటెయిల్స్ని సెటప్ చేసుకుంటాం. ఇంకా మనకి ఓచర్ ఎంట్రీ స్క్రీన్కి వస్తే మోడిఫై జిఎస్టీ, హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్సిసి రిలేటెడ్ డీటెయిల్స్ ఫైల్ ఓచర్ ఎంట్రీ, కంపెనీ లెవెల్, లెడ్జర్ లెవెల్, ఐటమ్ లెవెల్. ఇన్సర్ట్ డిలేట్ కాపీ ఓచర్ వితౌట్ ఇంపాక్టింగ్ సబ్సిక్వెంట్ ఓచర్స్. మనకి ఇక్కడ డే బుక్ నుంచే నెంబర్ జంప్ అవ్వకుండా మనకు సెటప్ చేసుకుంటాం. కావాలంటే డిలీట్ చేస్తాం. దాన్ని రీయూజ్డ్ డిలేటెడ్ ఓచర్ నెంబర్. ఏదైనా డిలీట్ చేశారనుకోండి, 10 ఇన్వాయిస్లు ఉంటే 5వ నెంబర్ డిలీట్ చేశారు, అదే 5వ నెంబర్ బిల్ మీద మళ్ళీ ఎంట్రీ పాస్ చేసుకోవచ్చు బ్యాక్ తీసుకొచ్చి. ఆ ఫెసిలిటీ దీనిలో ఇచ్చారు. ఓకే, సో వీటిని డిస్కషన్ చేద్దాం. టాలీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. క్రియేట్ కంపెనీ. టాలీ ప్రైమ్ 3.0 ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్ ఎస్, బిల్ వైజ్ నో, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్.
ఇక్కడ చూడండి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్. ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఇస్తున్నా 37. ఇలా ఎస్ ఇవ్వకుండా బ్యాక్ రండి. ఇక్కడ చూడండి క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఫర్ ది కంపెనీ. దీన్ని వేసి పెట్టండి. అంటే అక్కడికి ఒక జిఎస్టీ నెంబర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ తీసుకుంటాం 36. బ్యాక్ వచ్చేయండి. ఎస్ 2 జిఎస్టీ నెంబర్ క్రియేట్ అయిపోయింది. కర్ణాటక. ఎస్ 3 జిఎస్టీ అంటే ఒకే కంపెనీ కింద 3 బ్రాంచెస్ సంబంధించిన జిఎస్టీ నెంబర్స్ క్రియేట్ చేశాను. ఓకే, ఒక్కసారి బ్యాక్ రండి, మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళండి. చూసారా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రిజిస్ట్రేషన్స్. ఇప్పుడు నాకు దీనిలో కర్ణాటక రిజిస్ట్రేషన్స్ కంపెనీ నాకు అవసరం లేదు, నాకు అది యాక్టివ్లో ఉండకూడదు అనుకుంటున్నాను. అప్పుడు బ్యాక్ వెళ్ళి ఇన్యాక్టివ్లో పెట్టేస్తాను. డేట్ అడుగుతుంది, ఏ డేట్ నుంచి ఇన్యాక్టివ్ కావాలి, ఏప్రిల్ 24 నుంచా, ఓకే, లేదంటే 29 ఈరోజు డేట్ నుంచా, లేదంటే రేపు డేట్ నుంచా అని అడుగుతుంది. ఈరోజు డేట్ నుంచి నాకు యాక్టివ్లో వద్దు. పైన చూడు హైలైట్ అవ్వవు, ఇన్యాక్టివ్. చూడు ఇక్కడ యాక్టివ్, ఇన్యాక్టివ్, యాక్టివ్ 2 కంపెనీలు యాక్టివ్లో ఉన్నాయని షో చేస్తుంది. మళ్ళీ పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ యాక్టివ్లోకి పెట్టుకోవచ్చు. కంట్రోల్ ఏ సేవ్. పర్టికులర్ డేట్ అడుగుతుంది, ఎస్ చేయండి, సేవ్. ఓకే, ఇలా వచ్చేస్తుంది. తర్వాత సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. ఇప్పుడు నీ కంపెనీలో ఒకే రకమైన ప్రోడక్ట్ ఉంటే అది 5% 12 18 28 ఏదో ఒకటే ఉందనుకోండి, అప్పుడు మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ సెట్ చేయొచ్చు. ఇప్పుడు నా బుక్స్ ఒకే నెంబర్ సెట్, నేను కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5% ఇస్తున్నాను. కంట్రోల్ ఏ. ఓకే, ఇప్పుడు మల్టిపుల్ బ్రాంచ్ అకౌంటింగ్ ఎలా చేయాలనేది మనం చూపించాను. ఓకే, ఇప్పుడు నేను ఓచర్లోకి వెళ్తున్నాను. చూడండి, మల్టిపుల్ బ్రాంచ్ అకౌంటింగ్ క్రియేట్ చేయక ముందు మనకు ఇలా పేమెంట్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్స్, రిసిప్ట్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్స్, జర్నల్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ కనిపించేవి కాదు. ఎప్పుడైతే నువ్వు మల్టిపుల్ బ్రాంచ్ అకౌంటింగ్ మెయింటైన్ చేస్తావో అప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ కొత్తగా వస్తుంది, లేకపోతే నార్మల్గా ఉంటే రావు. పర్చేజ్ చేస్తున్నాను, జస్ట్ ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాను, ఆల్టర్ సి. కంట్రోల్ ఏ పర్చేజ్. చూడండి, మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ సెట్ చేశారు, ఆటోమేటిక్గా ఇక్కడ కూడా వచ్చింది. చూడండి 1 2 3 4 5% ట్యాక్స్ డిఫాల్ట్గా. ఆల్ట్ సి అంటే లెడ్జర్ లెవెల్లో కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. చూడండి, ఐటెం లెవెల్ కూడా తీసుకుని ఆటోమేటిక్గా. అంటే ఎఫ్ లెవెల్లో నువ్వు సెట్ చేసావు, లెడ్జర్ లెవెల్లో ఐటెం లెవెల్లో కూడా డిఫాల్ట్గా తీసేసుకుంటుంది.
ఓకే, పర్చేజ్ చేశాను. ఇప్పుడు సేల్లోకి వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ పైన జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాను. F11 ప్రకారంగా అంటే 5% ట్యాక్స్తో పే చేస్తున్నాను. చూడండి సేల్స్లో కూడా ఆటోమేటిక్గా 1 2 3 4 వచ్చింది. ట్యాక్స్ ఇస్తున్నా. ఓకే, ఇది ఎంత ట్యాక్స్ పడిందో చూడండి. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1. ఇది 2.5 అంటే F11లో మీరు ఎంత ట్యాక్స్ ఇచ్చారో అంతే ట్యాక్స్ తీసుకుంది. ఓకే, సేవ్ చేయండి. ఇది ఫస్ట్ స్టెప్. ఇది కంపెనీ కోడ్ లెవెల్. ఇప్పుడు లెడ్జర్ లెవెల్లో చూద్దాం. సో లెడ్జర్ లెవెల్ వచ్చేసి జై మర్చెంట్స్ కదా, సేల్స్. ఇప్పుడు నాకు లెడ్జర్ లెవెల్లో కావాలి సార్. నేను అప్పటికప్పుడు 5% తీసేసి 12% ట్యాక్స్తో ఒక పర్సన్కి ఎంట్రీ పాస్ చేయాలనుకుంటున్నాను. HSN నెంబర్ మారాలి, తర్వాత లైక్ పర్సంటేజ్ కూడా మారాలి. అప్పుడు కంట్రోల్ ఎంటర్, సేల్స్లోకి వచ్చేసి యాజ్ ఫర్ కంపెనీ గ్రూప్ కాకుండా ఆన్ ద స్పాట్ మార్చాలంటే స్పెసిఫై డీటెయిల్స్ హియర్ తీసుకొని HSN నెంబర్ మార్చాలి. ఏ డేట్ నుంచి మార్చాలని అడుగుతుంది. ఫైనాన్షియల్ నుంచా, లేదంటే ఈరోజు డేట్ నుంచా, లేదంటే రేపటి డేట్ నుంచా. టుడే డేట్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా యాజ్ ఫర్ కంపెనీ గ్రూప్ కాకుండా స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ఇక్కడ వచ్చేసి 5% కాస్త 12% చేస్తున్నాం. ఇది కూడా డేట్ అడుగుతుంది 29. ఇది చూడండి ట్యాక్స్ ఎంత పడి ఉంటుందో. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1. చూసారా మారిందా? మారలేదు. ఒక్కసారి బ్యాక్ వచ్చి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు వేయండి మళ్ళీ, ఎందుకంటే రిఫ్రెష్ అవ్వాలి. పర్సన్ మారుస్తున్నాను. డేట్ 29 కదా పెట్టాను. 29/4 చూద్దాం. ఎందుకంటే ఫైనాన్స్ గురించి పెట్టింటే మారేది. చూడండి మారింది. ఎందుకంటే ఏ డేట్ నుంచి మీరు పెడితే ఆ డేట్ నుంచే తీసుకుంటుంది. నేను ఫైనాన్స్ ఇయర్ నుంచి పెట్టలేదు, 29 నుంచి పెట్టాను కాబట్టి ముందు తీసుకోలేదు. ఇప్పుడు 29 మార్చేసరికి తీసుకుని చూడండి మారింది, వాల్యూస్ మారింది. ఇప్పుడు ఎంత తీసుకుంది? 6 తీసుకుంది, అంటే 12% తీసుకుంది. మీరు ఏ డేట్ నుంచి ఇస్తారో ఆ డేట్ నుంచే తీసుకుంటుంది. అంతకు ముందు డేట్ కానీ అంత వెనక డేట్ కానీ తీసుకోదు. ఓకే, సో అదనమాట.
ముందు 5% F11లో ప్రకారంగా తీసుకుంది, తర్వాత లెడ్జర్లో మార్చాను, లెడ్జర్లో మారిస్తే 12గా తీసుకున్నాను, 12 ప్రకారంగా తీసుకుంది. కంట్రోల్. తర్వాత సార్ కంపెనీ కోడ్ లెవెల్లో తీసుకున్నాను, లెడ్జర్ లెవెల్లో తీసుకున్నాను, ఇప్పుడు నేను ఐటెం లెవెల్లో మార్చాలనుకుంటున్నాను. సో నియరెస్ట్ ట్రేడర్స్ సేల్స్, ముందు సేల్స్ ఏదైతే ఉందో అది తీసేసి కంపెనీ కోడ్ లెవెల్లో పెట్టాలి. కంట్రోల్ ఎంటర్. కంపెనీ కోడ్ లెవెల్లో పెట్టాలంటే జస్ట్ యాజ్ ఫర్ కంపెనీ అది తీసేసుకుంటే మళ్ళీ మారిపోతుంది. ఓకే, 29. మళ్ళీ చూడండి, యాజ్ ఫర్ కంపెనీ తీసుకుంటే మళ్ళీ 5% తీసుకుంది. ఇప్పుడు ఐటెంలో తీసుకుంటున్నా. కంట్రోల్ ఎంటర్. ఇక్కడ కూడా ప్రజెంట్ కంపెనీ కోడ్ లెవెల్లో అయిపోయింది, లెడ్జర్ లెవెల్లో అయిపోయింది, ఇప్పుడు ఐటెం లెవెల్లో తీసుకున్నా. స్పెసిఫై డీటెయిల్స్ హియర్. డేట్ అడుగుతుంది. సో డేట్, లాస్ట్ డేట్, డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ. ఇప్పుడు వచ్చేసి 18% తీసుకున్నా. 18. చూడండి 99. సో కంపెనీ కోడ్ లెవెల్, లెడ్జర్ లెవెల్, ఐటెం లెవెల్ 3 రకాలుగా అప్పటికప్పుడు డేట్స్ మనం మార్చవచ్చు. ఆ కెపాసిటీ మనకు టాలీ ప్రైమ్ 3.0లో ఇచ్చారు. మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ క్రియేషన్ చేయొచ్చు, మల్టిపుల్గా ట్యాక్సెస్ అనేది హెచ్ఎస్ఎన్ నెంబర్స్ మార్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. ఓకే, యా. ఇప్పుడు మీరు వెళ్ళి డే బుక్లు చూస్తే సో సేల్స్ 1, సేల్స్ 2, సేల్స్ 3 తీసుకుంది. ఓకే, ఇప్పుడు మన సెటప్ వచ్చేసి ఇక్కడ నెంబర్ 4 పక్కన కంపెనీ పేరు, ఫైనాన్షియల్ ఇయర్, తర్వాత నెంబర్ రావాలి. సో అలాంటప్పుడు మల్టిపుల్ బ్రాంచ్ అకౌంట్స్ ఎంటర్ చేయాలి. ఓకే, సపరేట్గా ఇండివిజువల్గా ఏ దానికి అదే. ఓకే, అప్పుడు ఇక్కడ మనం క్రియేట్ చేసిన మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్స్ అవి ఇక్కడ షో చేస్తాయి కదా. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ సిరీస్ 01తో స్టార్ట్ అవుతుంది, ఏపీ. కర్ణాటక సిరీస్ కేఏ 01తో స్టార్ట్ అవుతుంది, తెలంగాణ టీజీ 01తో స్టార్ట్ అవుతుంది. ఏ బ్రాంచ్కి సంబంధించి ఆ బ్రాంచ్ నెంబరింగ్ స్టార్టింగ్ నెంబర్తో తీసుకుంటుంది. సో అదనమాట. చూడండి, అప్పుడు ఎలా సెటప్ చేయాలంటే ఆల్టర్, వోచర్ టైప్, సేల్స్. ఇక్కడ చూడండి, నెంబరింగ్ బిహేవియర్ అండ్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్, రిటైన్ ఒరిజినల్ వోచర్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మనకి F12లో, డిఫైన్ మల్టిపుల్ నెంబరింగ్ సిరీస్ ఫర్ వోచర్స్. ఈ ఆప్షన్ వేసి పెట్టామంటే కంట్రోల్ ఏ, సేవ్. చూడండి, ముందున్న ఆప్షన్స్ వెళ్ళిపోయినాయి, ఇప్పుడు కొత్త ఆప్షన్ వచ్చింది, అంటే లోపలికి వెళ్తాయి బయట లేకుండా. డిఫైన్ మల్టిపుల్ నెంబరింగ్ సిరీస్ ఫర్ వోచర్స్, దీన్ని వేసి పెట్టాలి. వాటి లోపలికి వెళ్ళాయి. చూడండి, ఇప్పుడు క్రియేట్ సిరీస్ని క్రియేట్ చేయాలి. సిరీస్ నేమ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ, ఆటోమేటిక్, నెంబరింగ్ బిహేవియర్ అండ్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్, రిటైన్ ఒరిజినల్ వోచర్ నెంబర్. ఇక్కడ సెట్ ఆల్టర్ అడిషనల్ నెంబరింగ్ డీటెయిల్స్, ఎస్ 3, ఎస్. ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వండి, ఫైనాన్షియల్ ఇయర్. కంపెనీ ఏముంది, టాలీ ప్రైమ్ ఉంది, టీపీ స్లాష్ 23, 24. ఇది ఏపీకి సంబంధించిన సిరీస్ సపరేట్. మళ్ళీ క్రియేట్ సిరీస్, తెలంగాణ టీజీ, ఆటోమేటిక్,
టీజీ. క్రియేట్ సిరీస్ కేఏ. ఎస్కేప్ ఎంటర్ చేయండి. ఇక్కడ అడుగుతుంది డిఫాల్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్. ఇప్పుడు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ 3 వచ్చినాయి. నువ్వు ఎనీ పెడితే ఏ బ్రాంచ్లో ఉన్న అకౌంట్స్ ఆ బ్రాంచ్లో ఉంటావు. నువ్వు ఇక్కడ ఎనీ కాకుండా ఏదో ఒకటి ఆంధ్రప్రదేశ్ పెట్టావనుకో, నువ్వు తెలంగాణలో ఎంట్రీ పాస్ చేసినా, కర్ణాటకలో ఎంట్రీ పాస్ చేసినా కర్సర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్లో నిలబడుతుంది ఎనీ పెడితే. అదనమాట. అందుకోసం ఎనీ పెట్టండి డిఫాల్ట్ లేకుండా. సేమ్ ఓచర్స్లోకి వెళ్ళండి. సేల్స్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చూడండి. ఇక్కడ టాలీ ప్రైమ్ అని పెట్టాం కదా. ఓకే, టీపీ తీసేసి ఏపీ అని పెట్టుకోవచ్చు మీరు. ఏపీ ఓకే. కంపెనీ లేకుండా సపరేట్గా రావాలని కూడా మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కావాలంటే ఒకసారి చూడండి. ఆల్టర్ ఓచర్ టైప్ సేల్స్ టీపీ తీసేసి ఏపీ పెడితే ఏపీ అని తెలుస్తుంది. ఏపీ బ్రాంచ్ కంట్రోల్ ఏ. ఒక ఎంట్రీ పాస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నీరజ ట్రేడర్స్ ఇక్కడ చూడండి. ఫస్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నా. ఓకే, ఐటమ్ తీసుకున్నాం సిజిఎస్టీ ఎల్జిఎస్టీ సేవ్. చూడండి తర్వాత 002 వచ్చింది. మళ్ళీ జే మర్చెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు 003 వచ్చింది. జీరో 004 వచ్చింది. తర్వాత 005 వచ్చింది. ఇక్కడ చూడండి టీపీ 001, 002, 003, 004, 005. ఇది ఆంధ్రప్రదేశ్ అనుకుంటా. సిరీస్ వచ్చిందా? ముందు సేల్స్ సపరేట్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ ఎంట్రీ పాస్ అవుతుంది. సేల్స్ టీజీ చూడండి. టీజీ సిరీస్ సపరేట్గా వచ్చింది. టీజీ సిరీస్ సపరేట్, బట్ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది, మారలేదు. మారాలంటే ఇక్కడ పైకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ తీసేసి తెలంగాణ పెట్టాలి. ఇక్కడ పైన రిజిస్ట్రేషన్ ఏదైతే మారుతుందో అక్కడ మీరు దాంట్లో ఉన్నట్టు. ఇక్కడ మాత్రం నెంబరింగ్ ఒకటి మారి జిఎస్టీ రిజిస్ట్రేషన్ మారలేదంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు, అప్పుడు ట్యాక్స్ పడదు. ఇప్పుడు జే మర్చెంట్స్, యాక్చువల్గా జే మర్చెంట్స్ది ఆంధ్రప్రదేశ్. నువ్వు ఎంట్రీ ఏమో పాస్ చేస్తున్నావు. ఇక్కడ ఆల్ట్ సి. ఇప్పుడు సిజిఎస్టీ జిఎస్టీ పడితే తీసుకుంటుందా?
యాక్చువల్గా జేఏ మర్చెంట్స్ది ఆంధ్రప్రదేశ్ కదా, నువ్వు తెలంగాణలో ఎంట్రీ పాస్ చేస్తున్నావు, అప్పుడు ఏం ట్యాక్స్ తీసుకోవాలి మనం? ఇక్కడ ఐజిఎస్టీ తీసుకోవాలి. మనం సిజిఎస్టీ తీసుకుంటే పడదు. పడిందా? చూడండి 002 1 అయిపోయింది 2. మళ్ళీ 3. దీని సిరీస్ సపరేట్గా ఉంటుంది చూడండి. డే బుక్ చూసారా, తెలంగాణ సిరీస్ సపరేట్ 001 002 003. ఇప్పుడు కర్ణాటక వెళ్దాం. ఫస్ట్ కంపెనీ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి కర్ణాటక తీసుకోండి. కర్ణాటకలో కేఏ తీసుకోండి, ఎంటర్. చూడండి జిఎస్టీ రిజిస్ట్రేషన్ మారిందా, కర్ణాటక రిజిస్ట్రేషన్స్ అని. ఇక్కడ చూడండి ఫార్మాట్ 001 వచ్చింది. కర్ణాటక అంటే అదర్ స్టేటే కదా, సో ఐజిఎస్టీ తీసుకోవాలి. సిరీస్ 1తో స్టార్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ 2. చూసారా, కర్ణాటక చూడండి 001 002. అంటే ఒకే కంపెనీలో 3 కంపెనీలు సపరేట్ సిరీస్తో ఇండివిజువల్గా మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో నేను టీపీలో 5 ఎంట్రీస్ పాస్ చేసిన, దీంట్లో 3వది డిలీట్ చేస్తున్నా, ఆల్రెడీ ఏపీకి సంబంధించింది. కానీ 4th కానీ 3కి జంప్ కాలేదు, 5th కానీ 4కి జంప్ అవ్వలేదు. దీంట్లో ఇచ్చిన బెస్ట్ ఆప్షన్ అది. ఓకే సార్, ఆ డిలీట్ చేసిన నెంబర్ మీదనే మళ్ళీ ఎంట్రీ పాస్ చేయాలనుకుంటున్నాను, సేమ్ అమౌంట్ కాకపోయినా వేరే అమౌంట్ అయినా, ఆ డిలీట్ చేసింది వేస్ట్ అవ్వకుండా మళ్ళీ ఎంట్రీ పాస్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? ఓచర్స్. ఇప్పుడు అది టీపీ అంటే ఆంధ్రప్రదేశ్ కదా, సో మనం ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాం, దాని ముందు మారుద్దాం, ఏపీకి మారుద్దాం. ఓకే, మార్చిన తర్వాత మోర్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. మోర్ డీటెయిల్స్, ఓచర్ నెంబర్ డీటెయిల్స్, డిఫాల్ట్, సెలెక్ట్ అన్యూజ్డ్ ఓచర్ నెంబర్. ఉందా ఇక్కడ? లేదు కదా. ఒకసారి బ్యాక్ వచ్చి రిఫ్రెష్ చేయండి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్కి రండి. ఇక్కడ సెలెక్ట్ అన్యూజ్డ్ ఓచర్ నెంబర్ ఇక్కడ ఉంది, మీరు డిలీట్ చేసింది ఇక్కడ ఉంది. దీన్ని ఓపెన్ చేయండి. సేమ్ అమౌంట్ కాకపోయినా వేరే అమౌంట్ అయినా కూడా ఆ నెంబర్ మీద తీసుకోవచ్చు. మనం ఆ ఆప్షన్ ఇచ్చాడు. సేమ్ అమౌంట్ ఉంటే సేమ్ అమౌంట్ ఇవ్వండి, లేదంటే వేరే నెంబర్ అయినా ఇవ్వండి. ఆ 3 డిలీట్ చేసిన నెంబర్ని మళ్ళీ కావాలంటే దాని మీదనే మళ్ళీ ఎంట్రీ పాస్ చేసుకోవచ్చు. కావాలంటే చూడండి వచ్చి ఉంటుంది. వచ్చింది అక్కడ టీపీ 003. ఓకే, ఎందుకు వచ్చిందంటే రిటైర్డ్ ఎర్నింగ్ ఓచర్ నెంబర్ పెట్టుకున్నాం. అదే నువ్వు రిటైర్డ్ ఎర్నింగ్ ఓచర్ కాకుండా రీయూజ్డ్ నెంబర్ని పెట్టుకుంటే మళ్ళీ జంప్ అవుతుంది నెంబర్. కావాలంటే చూడండి, ఆల్టర్ ఓచర్ టైప్, సేల్స్, డిఫైన్ మల్టిపుల్ నెంబర్ సిరీస్ ఫర్ ఓచర్స్, ఏపీ. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఓచర్స్ పెడుతున్నాను, నెంబర్ ఓచర్స్. ఇప్పుడు నెంబర్ జంప్ అవుతుంది. సేవ్ చేయండి, కంట్రోల్ ఏ, ఎంటర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ
1,08,000 ఉంది కదా, దాన్ని డిలీట్ చేస్తున్నా. ఇక్కడ TP5 ఉంది కదా, 47,200, 5వ నెంబర్. 5వ నెంబర్ 4కు వస్తుంది చూడండి. నేను 4వ నెంబర్ డిలీట్ చేస్తున్నాను. 5వ నెంబర్ 4కు జంప్ అవుతుంది చూడండి. ఆల్ట్ టీ జంప్ అయింది ఇక్కడ 47,200. ఓకే, ఇప్పుడు నేను రెండో నెంబరు ఎంత ఉంది, 11,800 ఉంది. రెండో నెంబర్ డిలీట్ చేస్తున్నా. 3వ నెంబర్ 2కు జంప్ అవుతుంది చూడండి. ఆల్ట్ టీ జంప్ అయిందా? ఇలా రీ నెంబర్ ఓచర్ పెట్టామంటే మనం ఏదైనా డిలీట్ చేసామంటే జంప్ అవుతుంది. అదే రిటైనర్ ఓచర్ నెంబర్ పెట్టామంటే జంప్ అవ్వదు. డిలీట్ అయింది పర్టికులర్గా నెంబర్ కనబడుతుంది, ఈ నెంబర్ డిలీట్ అయింది అనేసి. ఇవ్వండి, ఈ విధంగా మనకి టాలీ ప్రైమ్ 3.0లో వచ్చిన ఈ యొక్క ఆప్షన్స్. మల్టిపుల్ బ్రాంచెస్ క్రియేషన్ చేయొచ్చు, నెంబర్ సిరీస్ని సపరేట్గా ఇండివిజువల్గా చేయొచ్చు, కంపెనీ కోడ్ లెవెల్లో కానీ, లెడ్జర్ లెవెల్లో కానీ, తర్వాత ఐటెం లెవెల్లో కానీ మూడింటిని సెట్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీస్ దీంట్లో మనకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎనీవన్? రిమైనింగ్ పర్సన్స్ గైస్ క్లియర్? యా, ఇది మనకి టాలీ ప్రైమ్ 3.0 వచ్చిన ఆప్షన్స్. ఓకే, సో అది లైక్ తర్వాత